వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో ప్రత్యేకంగా రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఈ రెండిటి మీదనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మరి వారు ఉద్యమిస్తున్నారు. కొద్దిమంది ఉపాధి కల్పించాలని ఆందోళన వ్యక్తం చేస్తుంటే డిఎస్సికి సంబంధించి కొద్దిమంది విద్యార్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారిలో కొద్దిమంది మరి ఈ పరీక్షను పోస్ట్పోన్ చేయాలని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అంటే ఢిల్లీ వేదిక కూడా తమ గలం వినిపించాలని ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, పరీక్షను మరి వెనుకకు అంటే పోస్ట్పోన్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తాము మరి ఏ కోశన కూడా వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించాడు. అందులో భాగంగానే యథావిధిగా ఈ ఏడాది డిఎస్సి ఖచ్చితంగా నిర్వహిస్తాము, ఆ తర్వాత రాబోయే రోజుల్లో మరొక మెగా డిఎస్సిని కూడా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టంగా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఈ ఎవరైతే డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారో వారిలో కొద్ది మందితోనైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారు విద్యార్థి నాయకులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు అంటే వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడాలి, ముఖ్యమంత్రితో కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రితో కానీ, లేదంటే ఇంకా మంత్రులు ఎవరైనా పడతారు వారితో పాటు కొంత చర్చించిన తర్వాత ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందేమో అని చెప్పి విద్యార్థుల్లో ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది. వారిలో ఒక చిన్న ఆశ అయితే ఇంకా మిగిలే ఉంది. మరొక వైపు ఇప్పటికే ఆల్ టికెట్స్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి, ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇదిలా ఉంటే అసలు విద్యార్థులు మాత్రం ఏ కోశాన్ని మేము వెనక్కి తగ్గేది లేదు. ఒకవైపు సెక్రటేరియట్ ముట్టడికి వాళ్ళు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులు గుంపులుగా దశల వారీగా వాళ్ళు వచ్చి మరి సెక్రటేరియట్లోకి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మరి భద్రతా బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రెండు బృందాలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరొక ఇదిలా ఉంటే ఇటు మింట్ కాంపౌండ్ వెనకాల నుండి సెక్రటేరియట్కు వెళ్ళాలని చెప్పి ఒక గుంపు, తర్వాత బీఆర్కే భవన్ నుండి సెక్రటరీలోకి వెళ్ళేందుకు మరొక గుంపు మరి ప్రయత్నం చేసింది. వారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అయితే డిఎస్సి నిరుద్యోగులు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో డిఎస్సికి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ తీరును ఎండగడుతూ వస్తున్నారు. ఎందుకు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది పోయి మాకు సమస్యలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వము మరి దూకుడుగా వ్యవహరిస్తుంది అని చెప్పి ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గత సీఎం ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో కేసీఆర్ కంటే ఇంకా కర్కశంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మా తిట్ల పురాను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఏదైతే దిల్సుఖ్ నగర్ ఏరియా కావచ్చు, లేదంటే అశోక్ నగర్ ఏరియా కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో ఎవరైతే కోచింగ్ సెంటర్స్ దగ్గర ఉండి వారందరూ కూడా మరి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే దిల్సుఖ్ నగర్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరూ కూడా అక్కడ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పైన ఇంకా పోరాటం చేయాలి, ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి వాళ్ళొక ప్రణాళికలు చేస్తున్నారు. ఇక్కడ అశోక్ నగర్లో పరిస్థితి చూసినట్టయితే పోలీసు బలగాలు అయితే భారీ మొత్తంలో ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోలీసులు వారిని ఆందోళనకారుని అరెస్టు చేయడం లేదంటే చెదరగొట్టడం, ఈ రెండు పనులైతే కొత్తగా మరి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా నిరసనలు ధర్నాలు చేసుకునేందుకు ఇందిరా పార్క్ వేదికగా ఉండేది. కానీ ఈ గత ప్రభుత్వం ఏదైతే ముందస్తు అరెస్టుల పేరుతో నాయకులను కావచ్చు మిగతా వారిని అరెస్టు చేసి మరి బంధించిన విషయం మనకు తెలిసిందే. అదే విధానాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మరి డిఎస్సి ఇదే విధంగా కొనసాగినట్టయితే వారు నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో బట్టి విక్రమార్క ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరొక 5 నెలల్లో మెగా డిఎస్సిని కూడా మేము
విడుదల చేస్తాము, అందులో భాగంగానే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఒక ఉపశమనం కలిగించే విధంగా మాట్లాడారు. మరొక వైపు మంత్రి సీతక్క కూడా ఒక ఆలోచన చేసింది, విద్యార్థులతో మరి మాట్లాడి వారి సమస్యను కూడా వివరించినట్టు తెలుస్తుంది. కానీ సీఎం తీసుకున్న నిర్ణయం వెనకాల నేనేం చేయలేని చెప్పి చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతుంది. వారు చేపడుతున్న ఆందోళన కేవలం రాష్ట్రానికే కాదు, ఇటు ఢిల్లీలో కూడా ఆందోళన వినిపించేందుకు, గొంతులు విప్పేందుకు వారు సిద్ధం కావడం జరిగింది. ఢిల్లీ మరి జంతర్ మంతర్ వేదికగా రాహుల్ గాంధీకి తెలిసే విధంగా తమ ధర్నా ఉంటుంది, ఆందోళన ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరొక వైపు రాష్ట్రంలో ఉన్న మంత్రులందరి లేదంటే ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కావచ్చు, లేదంటే మంత్రుల ముట్టడి కావచ్చు, వారిని అడ్డుకునేందుకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ పరీక్ష పూర్తయ్యే వరకు మరి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, లేదంటే ప్రభుత్వం వెనక్కి తగ్గి పరీక్షను మరి వాయిదా వేస్తుందా, లేదంటే విద్యార్థులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి లోబడి పరీక్షలు రాస్తారా లేదా అని చెప్పేసి మాత్రం భవిష్యత్తులో తేలనుంది.